హలో హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాళ వీడియోలో మనం పండుమిర్చి సీజన్ వచ్చేసింది కాబట్టి ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిలువ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కిలో పండుమిర్చిని తీసుకున్నానండి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే పండుమిర్చిని పాడవకుండా ఫ్రెష్గా ఉన్నవి చూసుకుని తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక ఒకవేళ ఎక్కడైనా ఒక్కొక్కటి పాడైంది ఉన్నట్టయితే, అంటే తొడిమెలు లేకుండా విరిగినవి ఉన్నట్టయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పండుమిర్చిని నీళ్ళలో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కకి తీసుకుని ఒక పొడి క్లాత్తో తడి అనేది లేకుండా పండుమిర్చిని శుభ్రంగా తుడుచుకోవాలి. అలానే పండుమిర్చికి ఉన్న తొడిమెలను తీసేసి క్లాత్తో ఇంకొకసారి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత 1 గంట నుంచి 2 గంటల పాటు ఫ్యాన్ గాలికి పూర్తిగా తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా పూర్తిగా ఆరిన పండుమిర్చిని ఇప్పుడు మనం వీలైనంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న పండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం 1/2 కిలో పండుమిర్చి తీసుకున్నాం కాబట్టి 125 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. ఈ చింతపండుని గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకొని చింతపండు మిక్సీ జార్లో వేసుకొని దీనిలో 100 గ్రాముల వరకు ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కల్లుప్పుని ఎండలో ఎండబెట్టుకుని పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీన్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేస్తున్నానండి. ఇలా సగం చింతపండుని పక్కకు తీసేసుకుని మిగిలిన చింతపండులో సగం పండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న పండుమిర్చిలో సగం మాత్రమే నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని ఈ పండుమిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పండుమిర్చి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన చింతపండు అలానే పండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని వీటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పండుమిర్చి పేస్ట్ని మూతతో కవర్ చేసి ఒక 24 గంటల పాటు పక్కన పెట్టినట్టయితే చింతపండు బాగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని గరిటతో కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఆ వేడికే ఆవాలు ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక రోజంతా పక్కన పెట్టుకున్న పండుమిర్చి మిశ్రమాన్ని తీసుకుని తడి లేకుండా ఉన్న గరిటెని పెట్టి అడుగు నుంచి పై వరకు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పండుమిర్చి పేస్ట్ని ఇప్పుడు తడి లేకుండా ఉన్న ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పండుమిర్చి పేస్ట్లో ముందుగానే ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి అలానే 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకొని పొట్టు లేకుండా తీసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ లైట్గా పండుమిర్చి తగిలేలాగా పేస్ట్ చేసుకున్నట్టయితే బాగుంటుందండి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని తడి లేకుండా డ్రైగా ఉన్న గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తడి లేకుండా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే బయట మనకి పచ్చడి 6 నుంచి 8 నెలల పాటు నిలువ ఉంటుందండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పైనే నిలువ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. నేను కొంచెం పచ్చడిని తాలింపు వేస్తున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 150 గ్రామ్స్ నువ్వుల నూనెను కానీ లేకపోతే వేరుశనగ నూనెను కానీ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకుని లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలానే 2 నుంచి 3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో మనకు కావలసినంత పండుమిర్చి పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు పచ్చడిని ఆయిల్లో మగ్గించినట్టయితే చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి.
ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేశారంటే ఫస్ట్ టైం పచ్చడి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.